హాయ్ నమస్తే వెల్కమ్ టు మరా మీడియా నేను మీ కేవీఆర్ తానా మహాసభలు వినే ఉంటారు కదా ప్రతి ఏడాది ఇక్కడ నుంచి సెలబ్రిటీలను తీసుకుపోయి పారిశ్రామికవేత్తలను తీసుకుపోయి ఏ రేంజ్లో ఆడిపాడుతూ ఉంటారో తెలిసిందే కదా అవి తార్పుడు సభలు అని చెప్పి ఒక పెద్ద విమర్శ అనమాట. ఇప్పుడు అట్లాంటి తానా సభలు అంటే తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా పేరుతో అక్కడ మన కులపు సమాజాన్ని క్రియేట్ చేసిరు మనోళ్ళు. ఇప్పుడు ఆ తానా సభ ఒక పెద్ద సంచలనానికి వేదిక అయింది. మొత్తం $3.4 మిలియన్ అవినీతి అక్రమాలకు కేంద్ర బిందువు అయిందంట. ఇంచుమించు 25 కోట్లను పక్కదారి పట్టించిన వైనం వెలుగు చూసింది. ఆ స్టోరీని ఒకసారి చూద్దాం. తానాలో 25 కోట్ల భారీ కుంభకోణం, ఆర్గనైజేషన్ భవిష్యత్తు ప్రశ్నార్థకం. అమెరికాలో ప్రముఖ తెలుగు అసోసియేషన్ తానాలో జరిగిన 25 కోట్ల భారీ కుంభకోణం తెలుగు సమాజాన్ని షాక్ గురి చేసింది. ఎవరి అనుమతి లేకుండా 25 కోట్ల నిధులు అక్రమంగా తరలించిన శ్రీకాంత్ పోలవరపు 2022 సెప్టెంబర్ 15 నుంచి 2024 ఫిబ్రవరి 27 మధ్యకాలంలో తానా ఫౌండేషన్ నిధులను ఎలాంటి అనుమతులు లేకుండా తన సొంత కంపెనీ ఖాతాలోకి అక్రమంగా తరలించిన మాజీ కోశాధికారి శ్రీకాంత్ పోలవరపు నిన్నటి బోర్డు సమావేశం తర్వాత తన నేరాన్ని అంగీకరించారు. ఆయన డిసెంబర్ 15, 2024 లోపు ఆ మొత్తాన్ని తిరిగి తానా ఖాతాలో జమ చేస్తారని హామీ ఇచ్చారు. మరింత లోతైన దర్యాప్తు అవసరం. తానా సభ్యుల అభిప్రాయం ప్రకారం ఇంత పెద్ద మొత్తాన్ని ఒక్క వ్యక్తే తరలించడం అసాధ్యం. శ్రీకాంత్ ఒక్కరితోనే ఈ దందా జరగలేదని మరింత మంది వ్యక్తుల ప్రమేయం ఉందని సభ్యులు భావిస్తున్నారు. ఆ సంబంధిత వ్యక్తులు ఎవరో త్వరగా పడాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తానాలో వ్యవస్థ దుర్బలత. తానా లాంటి ప్రతిష్టాత్మక సంస్థలో 2 ఏళ్ల పాటు ఇంత పెద్ద మొత్తంలో అక్రమ చలనం జరిగినా దాన్ని గుర్తించలేకపోవడం దారుణం. ఈ వ్యవస్థ లోపాలను బహిర్గతం చేస్తోంది. నిధులు తప్పిపోయిన తర్వాత కూడా ట్రాకింగ్ లేకపోవడం మరింత అనుమానాలకు తావిస్తోంది. దూరం అవుతున్న సభ్యులు, దాతలు మరియు సభ్యులు ఈ ఘటనకు తీవ్రంగా స్పందిస్తున్నారు. వారు తానాలో ఉన్న ప్రస్తుత నాయకత్వం అసమర్థతను విమర్శిస్తున్నారు. పదవుల కోసం కలహాలు, అధికార పోరాటాలు మరియు నిర్వహణలో పాల్పడిన విఫలత సభ్యుల నమ్మకాన్ని కోల్పోయేలా చేశాయి. సంస్థపై నమ్మకం కోల్పోయిన తెలుగు సమాజం. తానా నాయకత్వం ఈ పరిస్థితులకు కారణమని ఆరోపణలు వెలువెత్తున్నాయి. అన్ని వర్గాల అసమర్థత ఈ దారుణమైన సంఘటనలకు మూలమని భావిస్తున్నారు. తక్షణ చర్యలు అవసరం. సో దీనికి సంబంధించి ఏ ట్రాన్సాక్షన్స్లో ఎంతెంత డబ్బు పోయింది అనేది మొత్తం డీటెయిల్స్ అన్నీ బయటకు వచ్చినాయి. మొత్తం బృహత్ టెక్నాలజీస్ పేరుతో ఎక్కడెక్కడ ఏ రోజు ఎన్నెన్ని డాలర్లు పక్కదారి పట్టించారు అన్నది వెలుగులోకి వచ్చిందనమాట. రెడ్ హ్యాండెడ్గా దొరికిన కోశాధికారి శ్రీకాంత్ పోలవరపు. సో ఇది తానా సభలకు సంబంధించి డొల్లతనం అనమాట. వీటి మీద ఇంకా చాలా జుగుప్సాకరమైన కథనాలు బయట అంటే పబ్లిక్లో ప్రచారం ఉన్నాయి. అవన్నీ ఎందుకులే కానీ ఆఖరికి అంటే ఎట్లాంటి సంస్థలకు డబ్బులు ఇస్తున్నారు, డొనేషన్స్. ఎన్ఆర్ఐలకేమో గులానందం ఉంటుంది అనమాట. ఎప్పుడైనా మన తెలుగు ప్రభను చాటుకోవాలి, వాటిని ప్రపంచం మొత్తం గర్వించేలాగా చూపించుకోవాలని చెప్పి ఇట్లాంటి సభలకు పెడితే వీళ్ళేమో ఇట్లా పక్కదారి పట్టించి అత్యంత అంటే పరువు తీసేలాగా, తెలుగు ప్రజల పరువు తీసేలాగా ఇట్లా చేస్తూ ఉంటారు అనమాట. మరి వీళ్ళకి ఏం శిక్షలు వేయాలో, అదానికి శిక్షలు, జగన్కు శిక్షలు వేసేందుకు, ప్రాసిక్యూట్ చేసేందుకు పెద్ద ఎత్తున కృషి చేస్తూ ఉన్నారు. మరి ఈ తెలుగు తానా సభల అధ్యక్షులను, ఆ బోర్డు సభ్యులను ఎందుకు ఎంక్వైరీ చేయకూడదో, బాబు గారు ఎందుకు దీని మీద ఫోకస్ చేయకూడదో ఒకసారి ఆలోచించాలి. తెలుగు ప్రజలు కూడా డిమాండ్ చేయాలి. ఇట్లాంటి బోగడా సంస్థలన్నింటినీ ఎంకరేజ్ చేసింది మీరు కాదా అని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.